అసలు ఈయనకి ఏమైంది? ఇన్ని రోజులు మా అవ్వగారు ఇల్లు అంటే ఆయన్నే ముందడి చేసేటోడు. ఇప్పుడు ఇంట్లో పండుగ అవుతుంది, ఎంగేజ్మెంట్ అవి బట్టలు కొందామంటే కూడా నేను రాను నువ్వు అని మాసుకోబట్టే. ఈయనకి ఎవరేం చెప్పిర్రు? ఈయన ఎందుకు ఇట్లా మాసుకుంటాను? మా వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్ చేయబట్టేది. ఎవ్వరికైనా ఇంటికి పెద్ద బిడ్డ పెద్దలుడు ఇంటికి అత్తలేరంటే ఎట్లుంటుంది? ఈయన కావాలని చెప్తాడా లేకుంటే ఎవరైనా చెప్తే చెప్తాడా? ఏం అర్థం అయితే లేదు. ఇప్పుడు రేపటి రోజు నీ పెద్ద బిడ్డ పెద్దలు రాలే అంటే మా వాళ్ళు తలకేడ పెట్టుకుంటారు, ఎవరికేం సమాధానం చెప్తారు? మా వాళ్ళు ఎంత బాధపడతారో ఏమో. అల్లుడున్న బిడ్డ గిట్లా చేసేనే నిన్న బట్టలకు వస్తాను రాకపోయి వాళ్ళ పిల్లగాని వాళ్ళు అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోయినా. నేను కదా అనుకుంటున్నా అత్తమ్మ, అదే సంపదన్న కంటే ఏదో పని ఉంది అనుకోవచ్చు. మౌనికైనా ఒక్క అడుగు వచ్చిపోతే అయిపో కదా. మనం తెచ్చిన బట్టలు ఆమె మెచ్చుతుందా? ఇదంటే అదంటది, అదంటే ఇదంటది, ఆమె ముందే ముక్కిడి. వీడు మాయగాడు కూడా గన్నిసార్లు ఫోన్ చేసి ఆ ఫోనే ఎత్తుతలేడు. అయినా అల్లుడు మన ఇంట్లో ఏదైనా పండుగ చిన్న పండుగ చేసినా ఇట్లా ఎప్పగినట్లు ఉరికొచ్చేటోడు ఇప్పుడు ఏమైంది ఇట్లా బట్టలకు గన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు. అదే అత్తమ్మ, మౌనిక రోజు నాకు 2-3 సార్లు ఫోన్ చేసుకుంటా చెల్లె పెళ్ళి వదిన ఇట్లా వేయాలి అట్లా వేయాలి అని మస్తు సంబరపడ్డది. ఏమైందేమో ఇంతలోనే మరి గట్లింది చేసిరో నాకు అర్థమైతలేదు. ఏం లేదురా, చెల్లె బావ గురించే మాట్లాడుకుంటున్నాం. కాదురా ఇట్లా చేస్తుండేదిరా బావా, మన ఇంట్లో ఏదైనా కానీ ఇట్లా చెప్పగినట్లు వచ్చేటోడు ఈ బట్టలకు రమ్మని గనిసార్లు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు. పని ఉందని పెట్టేసింది చెల్లె నిన్న. అయితే కానీ ఒకసారి చెల్లెకి ఫోన్ అనే చేయరా మరి, బావ లావడతలేడుగా, చెల్లెకన్నా చేసి అడుగు మరి. నిన్న లావట్లే మరి ఇలా చేసి చూస్తా మరి బావకి ఏమైంది, అలిగిండా మరి ఏంది? ఆయన ఇట్లా ఏమన్నా అన్నారా అత్తమ్మ? మరి నేనేమనలేదురా. బావని ఎవరు అంటారు? నీకు ఇట్లా ఫోన్ చేసిండా నిన్న మొన్న ఇట్లా ఏమన్నా? చేయలే, నేను చెప్తాను లిఫ్ట్ ఎత్తలేడు. ఏమోరా నాకు అది అర్థం అవుతలేదు. లిఫ్ట్ ఎత్తలే కానీ బావ మరి ఎట్లా ఒకసారి చెల్లెకన్నా ఇక ఆయనకు ఏనైతే చేసినాం కదా, ఒకళ్ళు అన్నగా అనొచ్చు. మరి నీ నెంబర్ కనీసార్లు చేస్తే ఎత్తలేదు, అందుకే బిడ్డగా చేసిన. ఏముంది కాదే ఇన్ని రోజులు మంచిగా ఉండే, ఇప్పుడు చెల్లెకు వాళ్ళ ఖాయం కూడా ఇట్లా అది ఇక చెల్లెకి తాగే. పొద్దున్న నుంచి ఫోన్ చేశారు, అది కూడా ఫోన్ చేయకపోయి. చెల్లె మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా అన్న, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? ఇక అమ్మ మాట్లాడతాడట. హలో బిడ్డ. అమ్మ బాగున్నావు బిడ్డ? మంచిగా ఉన్నామ్మా, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. ఏమైందిరా నిన్న ఫోన్ చేస్తే అల్లుడు ఫోనే లావడతలేడు, ఇక బట్టలకు రమ్మంటే కదరా. ఆయనకి ఇక కొంచెం పని పడ్డది పొలం కాడ, అందుకనే రాలే. అందరు పిల్లగాని వాళ్ళు అందరు అడగబట్రి మీ పెద్ద బిడ్డ పెద్ద అల్లుడేడని. ఇంట్లో పని ఉంటే ఇక రాలేదు. ఏమైందిరా మాట గట్ల వస్తుంది? ఏం లేదమ్మా. ఏడుస్తున్నావారా? నేనెందుకు ఎడతానే, నేను ఎడతలేను. కాదురా, తెల్లారితే చెల్లె పూల పనులు కదా, మరి ఇంకెప్పుడు వస్తారా? మరి సాయంత్రం వరకు వస్తారా? ఏమో అమ్మ, అత్తమ్మ రాము గంతి. సరే నేను ఉంటున్నా, పండుగ మంచిగా చేయాలి. అయ్యో బిడ్డ ఏమైంది? అరే మయి, చెల్లె ఏడుస్తుందిరా, ఏమన్నా లొలిగిట్లా అయిందో ఏమో. రేపు పూల పనులకు కూడా వస్తానో రానో అంటుందిరా. ఒక అడుగు పోయిరాపో, ఒక పని చేయరా, నువ్వు ఒక్కనివి కాదు మీరిద్దరు కలిసి పోయిరారా జరా, సరేనా? ఆ ఇంట్లో వెళ్ళిపోయి ఇట్లా పొట్టు తీస్తా, నేను పని ఉంది కదా జరా. అది కాదత్తమ్మ, ఆమె ఏడుతుంది అంటున్నావు. ఆ ఉల్లిపాయలు నేను తీస్తా అవి కానీ మీరిద్దరు ఒక అడుగు పోయిరాపోరు. మరి వాళ్ళు ఏమన్నా గిలగిల అనుకున్నారో, ఏమన్నా గొడవ పెట్టుకున్నారో ఏమో. పోయిరాపోరు అత్తమ్మ మీరే. పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం రందీలకు కనుకో. సరేరా మరి పోయి వస్తాం. మై పోదామారా? సరే పోదాం. తిన్నావానే గిడ కూర్చున్నావేంది? అన్నం అవుతుందా? ఏమైంది ముఖం గట్ట పెట్టుకున్నావు? 2 రోజులు అయింది. 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 2 రోజులు
చప్పుడు ఏది తిన్నామంటే చప్పుడు ఏమెందుకే నేను తింటానో తిన్నాను నీకెందుకు? మళ్ళీ ఏం పుట్టింది? మా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇయ్యాలన్న పోదాంపా. చెప్పిన కదా నేను రానని. ఎందుకు కొరిస్తాను చెప్పు నన్ను. నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించు. తీర పండుగ చేసుకునే టైం మీద ఇట్లా ముఖం మీద దానినట్టు ఏవడిదివి. నిన్నటికి వెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు వాళ్ళు. కరెక్ట్ అంటే దేనికి? వాళ్ళకుందా కరెక్టో కాదో? ఏమనుకున్నారో పని ఉన్నది అనుకున్నా రావచ్చు. ఎందుకు ఇట్లా అపార్థాలు తెచ్చుకుంటాను? ఎప్పుడు ఏనాడని ఇట్లా మాట్లాడినావా, ఇట్లా చేసినవా? ఏ పండుగ అంటే ముందుగా పోయిన్నో ఇంటికాడ. అర్థం లేదు, ఏం లేదు. నేను రానని చెప్తాను కదా. నువ్వు కొర్రేకు నన్ను. నువ్వు పోతావో లేకుంటే సపరేకుండు. అంటే నువ్వు లేకుండా నేనన్నా వేయినా? ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పు. ఇక నువ్వు పోవద్దన్నట్టే మాట్లాడుతున్నావు. అచ్చోళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటారు చెప్పు. మా అమ్మ ఫోన్లు అనబట్టే ఏమంటుంది? ఏదో అన్నది. ఇప్పుడు ఇది చెప్పిన బాధ నీతోటి. చీని అబ్బా, ఇంటికి వస్తే ఇంటికి రాని భయం నాకు. ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటావు మాడు మొక్క వేసుకొని కదా. అంతేది చేస్తున్నావు. నేను చెప్పింది తింటాది. ఇక ఇనవన మాట. అమ్మా మోనిక, అమ్మా ఇప్పుడే వస్తారా? అంత మంచిగా ఏమైంది ఏమైంది ఇట్లా బాధతో ఉన్నావు? ఏమైందిరా? ఏమైందమ్మా? ఏమైనా లొల్లైందా? ఫోన్లో కూడా నేను చెప్పలేదు ఆరా చెల్లి ఏడుస్తుంది ఎందుకో అని. కొంచెం ఏం బాగా అన్నాడా? చెప్పు బిడ్డ, ఏమైంది? ఏమన్నా అన్నాడు అల్లుడు? ఆయన ఫంక్షన్కి వస్తా అంటే నేను రాను నువ్వు అన్నాడమ్మా. ఎందుకు ఏమైందంటే ఏం ముచ్చట కూడా చేపడదాకా చెప్పలే. తర్వాత మీ చెల్లెకు కట్నం మాట్లాడేటప్పుడు అత్తే నేను ఏమైనా తీసుకుంటానా, ఆయనకి ఎంత వస్తారో నాకు అంత పోయిరా, నేను మళ్ళీ కొట్లాడతానా అనుకుంటా మాట్లాడిండు. మీరు ఎప్పుడే పెద్ద పొరుగుబాటు అయిపోయింది. అయ్యో ఆడ కూర్చున్న కాడ ఏదో మాట్లాడుకుంటే అట్లనే అచానకగా ఖాయమైందిరా. వాళ్ళు మీరు పెద్దల్లుడు పెద్ద బిడ్డలు ఏంటంటే ఖాయమవుతుందా చెప్పు? పెద్ద మనుషులు అందరు కూర్చున్నారు, మాట మీద మాట ఇంకేంది గిద్ద కట్నం కూడా అని అప్పుడే అన్నారా. నేను ఆడికి అంటేనే ఉన్నా, అక్కకి బావ చెల్లెకి బావ చెప్పాలిరా అని. కాదు బావ ఇంట్లో ఎంత మంచి ఉన్నాడు చెప్పు. ఇట్లా అయితే అనుకున్నావు, ఇట్లా మారుతున్నా అనుకున్నావా? కాదు బిడ్డ, ఏదైనా ఉంటే అల్లుడు గిట్లా చెప్పంగానే అట్లా ఉడుకొచ్చేటోడు. ఏమైంది గిట్లా చేస్తుండు? ఆయన కూడా గదే అంటాడమ్మా. చిన్నదానికి పెద్దదానికి ఇంటిని మీదేసుకొని వచ్చా నేను. ఇప్పుడు నాకు ఇంత పెద్ద పండుగ జరిపినప్పుడు నాకు చెప్తేమో నాకు చెప్పరాకుండా అయిపోయిందా? నేను కట్నేమో గుంజుకుంటానా? కాదు మరి ఇచ్చే కట్నం గురించి ఏమన్నా అన్నాడా? అది కూడా అంటాడు. ఆయనకి ఇచ్చే దాంట్లోకి వెళ్ళి నేను కొట్లాడతానా? ఇన్ని రోజులు నేను ఇయ్యకపోయేసరికే కదా నాకు పిలిపియకుండా నన్ను ముందుగా చెప్పలేదు. ఇంత అల్లుడికి ఇంట్లో పండుగ చేసుకున్నప్పుడు ముందుగా చెప్పరా అని చెప్పి గొడవ పెట్టిండు. అట్లుంటది బిడ్డ, ఆయనకి ఇచ్చేది ఇస్తూనే ఉంటాం, ఇయ్యకుంటా ఉంటాం. కాదురా బావనే కదా అర్థం చేసుకుంటా అనుకున్నాం, కానీ ఇట్లా బాధపడుతుంటే ఫీల్ అయితే మేము అనుకోలే కదా. నాకు కూడా ఇదే ఆశ్చర్యంలో ఉన్నాన్న. ఆయన ఎన్నడూ లేని లొల్లు పెట్టుకున్నాడు. భూమి గురించి మాట్లాడింది. ఇంతవరకు మన పరిస్థితి తెలిసి కట్నం అడగలేదు. అసలు ఆ భూమి ముచ్చటనే రాలే. కథం చెల్లె పెళ్లి ముచ్చట నీకెళ్ళి ఇవన్నీ వస్తున్నాయి. ఎటువంటి బిడ్డ అల్లుడు లేడా ఇట్లా? లేడు. అసలు ఏమైందిరా మీకు? లొల్లు ఎక్కడ వస్తుంది? లొల్లు ఎక్కడ వచ్చుడైందే? మా పెళ్ళప్పుడు ఎకరం భూమి ఇస్తాను మాట్లాడిరట కదా. ఇప్పుడు మీ చెల్లె పెళ్లి చేస్తారు, ఆమెకేమో కట్నం పోతారు, మరి నా భూమి నాకు ఇయ్యనే పాయే, ఇప్పుడు ఏడికెళ్ళి వస్తాయి, మళ్ళీ నాకు ఏడికెళ్ళి ఇస్తారు అని చెప్పేసి మాట్లాడిండు. కాదురా మీ కట్నం కట్నం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడినవరా? నీకు కొడుకో బిడ్డ పుట్టినాక అలా పేరు అవుతామని మాట్లాడినా. మనకి ఇప్పుడు ఏంటట్రా కొత్తగా మళ్ళా? మీరు అట్లా చెప్పిర్రు కానీ ఈయన ఏమంటుండు, నేను ఇంటికి పెద్దలు ఉన్నాయినందుకు నాకు విలువ లేకుండా పండుగ అంతా అయిపోయినాక బట్టలు కనిపిస్తారు, నాకు బట్టలు లేవా, పైసలు లేవా, నేను కొనుక్కోనికి వాళ్ళ బట్టల మీద ఆశపడ్డానా అని చెప్పి ఆ మంట అంతా తీసుకుంటాను. కాదురా చెప్పకపోడు మాదే తప్పు, మన భావనే కదా అర్థం చేసుకుంటాను అనుకున్నాం, కానీ ఇట్లా అవుతారా మేము అనుకున్నావారా? నేను కదే ఆలోచిస్తాను ఆయనకి ఎట్లా వచ్చిందో ఆలోచన. అసలు ఎన్నరు మాట్లాడలే, అసలు నా మీద నోరే లేపలే. అసలు మనిషి ఇప్పుడు నువ్వు పోతావా, ఎట్లా పోతావో పో,
నేను రాను అనుకుంటే ఎట్లా పడితే అట్లే మాట్లాడిండు. ఇక ఆయన అంత కోపంగా మాట్లాడుతుండే అని చెప్పేసి నేను కూడా రాలేదు. మీరు ఫోన్ చేస్తే కడిగేసుకుంటూనే ఉన్నా. కాదురా మేమైతే తప్పుతలేం, ఆడిన మాట అయితే తప్పుతలేం కదా, ఇస్తాం. ఏమంటున్నావా మీ ఎక్కడ మీకు ఉన్నాయి అక్కడ. కాదు బిడ్డ, ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం కదా. అల్లునికి ఇచ్చేది ఎట్లయినా ఇచ్చుడైనా ఇయ్య పోకుంటావా చెప్పు? గాయంతో తెలియదా మాకు? బాగా ఎప్పుడు వచ్చారు? ఇంత ఉంది మంచిగా అంత మంచిది. బాగున్నా బిడ్డ? మంచిగా ఉన్నారా మీరు? మంచిగా. బాగా ఏమైంది నిన్న రాబోతే? నాకే వీలు కాలే, కొద్దిగా పని ఉండే దాన్ని బొమ్మనే కానీ అది కూడా రాలేదు. రావద్దు బిడ్డ, నిన్న పెళ్ళోళ్ళు అందరూ అడిగిర్రు మీ పెద్దలు పెద్ద బిడ్డే రాని. అంత ముఖం తీసేసినట్టే. ఇక అర్థం అనుకున్నాం కానీ నాకే వీలు కాలేదు బాబా. ఫోన్ మీద లిఫ్ట్ బాబా. మరి నేను చూసుకోలేదు కదా, ఫోన్లు ఉండే కానీ మళ్ళీ వేద్దాం అనుకున్నా, కొద్దిగా అలిస్ట్ అయింది పడుకున్నా. చెల్లెకి ఫోన్ ఎత్తే బిజీ ఉన్నావు అది ఉన్నావు అని అడిగింది. ఫోన్ ఎత్తలే భయపడి మేమే వచ్చినాం. కూర్చో. అదే మీరే కూర్చోపోయినా బావా. రేపు వాళ్ళు అందరూ ఫోన్ వాళ్ళకు రారు రారేది పోదాం పైకి పోదాం పై తీసుకోవాలి. వీలు కాదు ఇప్పుడు వీలు అవుతుంది కానీ అత్తే పొద్దుగా ఇట్లా అర్థం కానీ ఇప్పుడు వీలు కాదు. వీలే ఉంది బావా. ఇంట్లో ఎట్లా చిన్న పండుగ అయినా ముందుగా వచ్చి చేస్తుంది కరెక్టే కానీ అన్ని రోజులు ఒక తీరు ఉంటాయా? అట్లా అనకూరి బిడ్డ, మీరే ఉన్నారు కదా, ఇక మీరు తప్ప పోలు ఉన్నారు చెప్పు. మీరు రాకపోతే ఎట్లా? పిల్లగాడు ఏం పని చేస్తాడు? పిల్లగాడు చిన్న ప్రైవేట్ జాబ్ పెట్టాడట. ఇంత పోతారు మరి వాళ్ళు. ఈ గదే బాబు కూర్చున్నా కానీ పెద్ద వర్షం చూసిపోదాం అది అన్నారు. ఇక పిల్లగాకి నచ్చింది కదా అని కట్నం మాట్లాడారు బావా. అన్నీ ఇక పెద్ద మనుషులు ఆడదాన్ని ఇక ఇంకేం బిడ్డ అందరు నచ్చింది కదా, మరి ఏదంటే కట్నం ఇట్లా కానుకలేమో మాట్లాడుకోరా అని వరకు 2 ఎకరాలు బావా. 2 ఎకరాలు 10 లక్షలు 10 లక్షలు ఇంత బండి పెట్టు అన్నాడు. అయితే ఏ కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా, గట్లనే జరుగుతూనే ఉంటాయి. కూర్చున్నా కానీ పెద్ద మనుషులు కానీ 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 అన్నారు. మాకు ఏం మనసు అవ్వట్లేదు, నీకు ఫోన్ చేద్దాం అన్నా మాకు ఏం మనసు అవ్వకుండా ఏమైనా బాధపడ్డావు బిడ్డ? నేనేది బాధపడ్డా కానీ కాదు బిడ్డ, నిన్న బట్టల కంటే రాకపోతుంది. ఇక రేపేనా వరపూజ, ఇక ఇయ్యాలన్న వారి ఇప్పుడు మాతోని. బావా ఇక్కడ మళ్ళీ అక్కడనే ఉన్నాయి, నాకు ఏం మనసు పడతలేదు. నువ్వు కొంచెం వచ్చినావు అనుకో నాకు ఆసరైనట్టు ఉంటుంది. మామూలుగా అరిచింది కొంచెం బట్టలు సరిపోరా పోదాం. లేదు బావా, నాకు ఒక మనిషిని కలిసేది ఉండే ఇవాళ. జరాడు కొన్ని పైసలు ఇస్తా అన్నాడు, నాకు కూడా కొద్దిగా అవసరం ఉండే, ఒక టీట్ ఉండే. మళ్ళీ అడిగారు కలవలేదు అనుకో, మళ్ళీ నేను కలవాన్ని. ఒక పని చేయరు, అవసరం అయితే మౌనికని తీసుకొని పోర్రి, నేను రేపు పొద్దు కలుగుతా. ఆగా నువ్వురాంది నేను ఎట్లా పోతా ఒక్కదాన్ని? నేను నన్ను వేయినా మరి నేను పోను. కావాలంటే ఇద్దరం కలిసి రేపే పోదాంతి. బావా పనులు ఎప్పటికుంటే బావా జర పోదాంపా. నువ్వు అడిగినావా అదన్నా చెప్పు. నేనేది కలుగుతా గమ్మతున్నాను. నేను రేపు పొద్దుగా వస్తుంది. నువ్వు పోయేమో నేను చెప్తాను కదా, నేనే పోమంటున్నా కదా, నువ్వు నేను పొద్దుగా వస్తా పని చూసుకొని. సరే తీ బిడ్డ, అల్లుడు పొద్దుగాల వస్తాంటుగా పని చూసుకొని నువ్వు అన్నవా బట్టలు చదువుకో. చదువుకోపో బావా ఖచ్చితంగా రావాలి మరి. అంతే కానీ మనం అట్లా బయటకు వెళ్తాం నాకు తయారయ్యేది. సరే బా. నాకు ఎందుకు కడి ఎత్తాండు? మెంటల్ ఇట్లా లేచింది ఆయనకు, ఇప్పుడు గిట్లా ఎత్తాండు. సమత తాంబూలం ఎక్కడ పెట్టినవే? ఈ తాంబూలం ఏడ పెట్టినవే? ఇగో ఇప్పుడే రెడీ కదా, బల్ల మీద బోర్లేసిన అత్తమ్మ. సరే కానీ వీడు మైగడేడి? ఈ రాజభవన్ రమ్మంటా అని వేయండు, తీసుకొస్తా అని. తీసుకొస్తాను వేయండా? మౌనికేది ఏమో మరి ఏడుందా? ఇది గీడ కూర్చుంది కదా. ఏమేం బిడ్డ గిడ కూర్చున్నావు? చేసినావు అల్లునికి ఫోన్? ఏమన్నాడు? చేసినమ్మా, నేను ఇప్పుడు రాను అనుకుంటా ఫోన్ కట్ చేసిండు. ఇంకా మీదికి వెళ్ళి నేను రాకుంటే ఏమన్నా అరపూజ ఆగిపోతుందా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. ఆయన తోడు గిదే రంది. ఎందుకురా అల్లుడు గిట్లెందుకు చేస్తుండు? ఇదివరకు మంచిగా ఉండేటోడు ఇప్పుడు గిట్ల చేస్తుండు. కాదురా, ఏదన్నా ఉంటే అన్న చెప్పాలి కానీ గిట్ల చేసుడు ఏంద్రా మోక మీదకి వచ్చినాక. నేను ఆ రోజే చెప్పిన ఇంటికాడ నేను ఆ రోజే చెప్పిన నేను రానని. ఇప్పుడు ఏమంటాను, నేను రాకపోతే ఆగిపోద్దా, అప్పుడు కట్నం మాట్లాడుకోగా ఆగిపోయిందా, కలవలేదా సంబంధం అనుకుంటా మాట్లాడబట్టే.
ఈయనతోటి ఎట్లే కూడా ఏం కదా, ఈయనతోడు తలనొప్పి అయిపోయింది మొత్తం. ఇగో చెల్లె నువ్వు ఏడోకరా, నేనేమన్నా ఉంటే బావతో తర్వాత వేసుకుంటా కానీ వాళ్ళు దగ్గర దాకా వచ్చిరట. వాళ్ళ ముంగట నువ్వు ఏడుచుకుంటూ కూర్చున్నావు అనుకో, మళ్ళీ వాళ్ళు ఏమో అనుకుంటారు. నిన్ననే వాళ్ళు అడిగిర్రు బావా అది అని, ఏదో ఒకటి చెప్పినా కానీ ఈలసం ఏదో ఒకటి చెప్తా, సరేనా? చెల్లె పూల పనులు అయితే కానీ ఇప్ప లోపడుకోమప్పా. బిడ్డ నువ్వేం బాధపడక, ఏదన్నా ఉంటే పూల పనులు అయినాక నిమ్మలంగా మాట్లాడదాం. అల్లు నీడికన్నా రమ్మని మాట్లాడదాం, లేకపోతే మనమని అడిగే మాట్లాడదాం, సరేనా? నువ్వు ఇట్లా బాధపడకుండా కూర్చో. మీ అమ్మును మీ అన్నకంతా మంచిగా చెప్తారు. అయినా అన్నయ్య ఏదన్నా ఉంటే కుల్ల బయట చెప్పాలి కనుక లోపల బయట ఎందుకు? మంది చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ఇవరకే సగం అదే ఎండు ఇంట్లో ఏదో పని చేసుకుంటుందుపా, ఇక్కడ ఉత్తా కూర్చుంటే డల్లుగా.